సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్‌గా వస్తా అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్ ఎవరు విన్ అవ్వచ్చు అనుకుంటున్నారు సార్? ఎన్డీఏ ప్రభుత్వం విన్ అవుతుంది. చంద్రబాబు నాయుడు మాకు సీఎం కావాలని ఉంది మా తెలంగాణ డిస్టిక్ వాళ్ళకి. ఎలా అనిపిస్తుంది సార్ ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూసి మీకు? అది పరిపాలన చూస్తూనే ఉన్నాం కదా, ఎట్లా పరిపాలనిస్తుంటే అట్లనే పరిపాలనిస్తుంది. 2000 అయింది లిక్కరు 100 రూపాయలు 200 అయింది. అది డూప్లికేట్ లిక్కరు. కార్మికులు లేరు, కర్షకులు లేరు. పవన్ కళ్యాణ్ వల్ల ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చింది మోడీ అంత హ్యాపీగా ఆయన ఏంటంటే వైనాట్ 175 అన్నారు కదా సార్. అంటారు. మరి చెప్పుకుంటారు, కార్యకర్తలు ఉంటారు కదా, ఆ మాట చెబితేనే. ఇప్పుడు నేను ఒక రోడ్డు లేదు, ఏం లేదు. ఎక్కడ రోడ్లు ఉన్నాయా? ఎక్కడ రోడ్లు కానీ అభివృద్ధి ఉందా? ఆ రోజుల్లో అమరావతి 33,000 ఎకరాలు ఇచ్చారు. 33,000 ఎకరాలు అన్నీ కట్టారు. ఒక్క బిల్డింగ్ కట్టలేదుగా. గుజరాత్ మా పశ్చిమ బెంగాల్లో 700 ఎకరాలు ఇస్తేనే గవర్నమెంట్ పడిపోయింది, సిపిఎం గవర్నమెంట్. మరి ఇక్కడ 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారంటే సామాన్యమైన కాదుగా. కోర్టు బిల్డింగ్ కట్టించి ఆ బిల్డింగ్ పరిపాలన చేస్తే అన్నీ చేస్తున్నారు. కొత్తగా ఏం కట్టించింది ఏం లేదుగా. అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అసలు ఇయర్లోనే పోలవరం బడ్జెట్ కంప్లీట్ చేస్తామని చెప్పి బల్లగుద్ది మరీ చెప్పారు. చెప్తారు ఏదైనా చెప్తారు. నేను చెప్తాను, నువ్వు చెప్తాను, అన్నీ చెప్తారు అధికారం ఉన్నప్పుడు. ఎన్డీఏ కూటమి 120 గ్యారెంటీగా వస్తాయి, అనుమానం లేదు. ఎన్డీఏ కూటమి సార్. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎంతవరకు 40,000తో గెలుస్తాడు. 40,000తో. అండ్ ఇంకొకటి రీసెంట్గా చూడవచ్చు, మన జగన్మోహన్ రెడ్డి గారి మీద తాయితో దాడి చేశారని చెప్పేసి, అది కాదు ప్రతిపక్ష వాళ్ళు చేశారని చెప్పేసి అన్నారు. ఇది కోడికత్తి డ్రామాలో చూడొచ్చు సార్. ఇది కూడా అది చెప్పలేము. చేసినా ఉండొచ్చు, పోయినా అనుకుంటా. ఇప్పుడు రకరకాలు సృష్టిస్తారు. ఇప్పుడు చేశారంటే చేస్తే పట్టి వాళ్ళ చెల్లెలే పట్టి తీసుకోమంది, డాక్టర్ గారే తీసుకోమన్నారుగా, మనం చూసావుగా. పరిస్థితి మనం చెప్పలేము. జరుగుతున్న రాజకీయాలు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చెబుతున్నారు. సార్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి అక్కడ డెవలప్మెంట్స్ లేవు. చంద్రబాబు నాయుడు పడిపోయిన తర్వాత డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో అది ఆగిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇంటింటికి డబ్బులు పంపిస్తున్నాడు తప్ప రోడ్లు కానీ, పరిశ్రమలు కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఏవి రాలే. వచ్చినట్టు ఓటీఆరా అవి కూడా వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈయన వల్ల ఆంధ్రప్రదేశ్ పతనం తప్ప ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ముందుకు పోయి యూత్కు మంచి జాబ్స్ రావటం కానీ, మంచి రోడ్స్ కానీ రావు. కాబట్టి జగను ఖచ్చితంగా పడిపోవాలి. చంద్రబాబు నాయుడు ప్లస్ బీజేపీ ప్లస్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వస్తే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. మిగతా రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రం కూడా డెవలప్లో ముందుకు పోతూ ఉంటుంది. అలాగే గుడివాడ నుంచి కొడాల నాని గారు ఈ మధ్య సైలెంట్ అయిపోయారు సార్. ఈ కారణం ఆయన ఓడిపోతాడు ఈసారి. ఆయన ఓడిపోతాడు. ఎందుకంటే నాన్నగారు మాటల్లో అంత ఇదేం లేదు, దురుస్తనం ఎక్కువ. ఆయన ఓడిపోతాడు ఈసారి. ఒకవేళ గవర్నమెంట్ వస్తే ఎన్డీఏ కూటమి నాని పరిస్థితి ఏంటంటారు సార్? నాని అంతే సంగతులు నాని ఉండడు. కాబట్టి ఎన్డీఏ రావడం చాలా మంచిది, ఆ రాష్ట్రానికి మంచిది, అక్కడ ప్రజలకు మంచిది. ఆ ప్రజలకు ఇంత జీవనోపాధి దొరుకుతుంది, ఆ ప్రజలకు మంచి రోడ్లు వస్తాయి, ఆ ప్రజలకు మంచి మంచి ఇండస్ట్రీస్లో వచ్చి యూత్కు జాబ్స్ వస్తాయి. అలాగే మన అంబట్రామ్ బాబు గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? అంబట్రామ్ బాబు గురించి ఏం చెప్తామని, ఓడిపోతాడు ఆయన కూడా. ఏం చెప్పేది లేదు. చాలా మటుకు ఈసారి ఓడిపోవడం మాత్రం ఖాయం వైఎస్ఆర్సీపీ. సంక్షేమ పథకాలు కానీ అన్నీ యాజిటీజ్గా జరుగుతాయి. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు జరగవని, కానీ అన్నీ యాజిటీజ్గా జరుగుతాయి. ఏదైతే ఇంటింటికి పోయి పింఛన్ ఇస్తున్నారో అది జరుగుతుంది. ఏదైతే 15,000 రూపాయలు ఫర్ విద్యార్థికి ఇస్తున్నారో అది జరుగుతుంది. ఏదైతే 45 ఏళ్ళు దాటిన వాళ్ళకు అది కూడా మహిళలకు ఇస్తారు. కాబట్టి ఏవి సంక్షేమ పథకాలు ఆగవు. కాబట్టి దయచేసి అక్కడ ఉన్న ప్రజలు విసిగిపోయినారు ఈ 5 ఏళ్ళలో. వాళ్ళకు రాజధాని లేదు, ఇంతవరకు రాజధాని లేదు. ఇప్పుడు 28 రాష్ట్రాల్లో రాజధాని లేకుండా ఏ రాష్ట్రం లేదు. దీనికి రాజధాని లేదు ఇంతవరకు. ముందు రాజధాని సెట్ కావాలి. రాజారు జగన్ ఇద్దరు ఒకటే. పోయినసారి కూడా చెప్పాడు, ఈసారి కూడా చెప్పాడు. వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళది తేడా ఏం లేదు. కేసీఆర్ చెప్పినంత మాత్రం ఆడ గెలవాలని లేదు. చూశారు 5 ఏళ్ళు చూశారు. 5 ఏళ్ళు చూశారు కాబట్టి ఇంకా ప్రజలు ఇప్పుడు ఆయన నమ్మరు. 60 మీరు చెప్పండి. 60 సీట్లు వస్తాయండి. లోకేష్ గారు మంగళగిరి నుంచి విన్ అవుతారు సార్. ఈసారి విన్ అవుతారు. ఈసారి హిందూపురం నుంచి బాలకృష్ణ గారు కూడా విన్ అవుతారు. తెలుగుదేశం ఆల్రెడీ మంచి లీడర్స్ అంతా విన్ అవుతారు. ఎన్డీఏ కూటమి సార్ అధికారంలోకి వస్తారు. మోడీ ప్లస్
పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం గ్యారంటీ పరిపాలిస్తుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీ రావచ్చు? పిఠాపురం కదా వాళ్ళకి పవన్ కళ్యాణ్ 30,000 40,000 దాకా. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది అంతా అవాస్తవం. ఖచ్చితంగా 150 సీట్లతో మళ్ళీ జగన్ గెలుస్తున్నాడు. ఎందుకు అనొచ్చు, ఎందుకు జగన్ గెలుస్తాడు, ఎందుకు చంద్రబాబు ఓడిపోతాడు? చంద్రబాబుకు క్రెడిబిలిటీ లేదు, అన్నీ అబద్ధాలే. చూస్తున్నారుగా ఆవేశం అతంది, ఆవేశం తప్ప ఆలోచన లేదు. జగన్ ఎంత ఆలోచనతో మాట్లాడుతున్నా చూస్తున్నారు కదా. ఇండియాలో ది నంబర్ 1 బెస్ట్ డెలివరీ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ప్రతి ఒక్కరికి ఇంటికి చేరుతుంది. ₹1 మధ్యలో కరప్షన్ లేదు. సెక్రటేరియట్ అంటున్నారు వీళ్ళు. ప్రతి విలేజ్ ఈజ్ ఏ సెక్రటేరియట్. దెన్ వై డూ యూ నీడ్, హూ నీడ్స్ సెక్రటేరియట్? ఓల్డ్ టాప్ పొలిటీషియన్స్, టాప్ అఫీషియల్స్ నీడ్ సెక్రటేరియట్. దే కెన్ బి డన్ ఎనీవేర్. ఇప్పుడు సాఫ్ట్వేర్ సిస్టమ్, ఎన్ని రకాల సిస్టమ్స్ వచ్చాయి. సిస్టమ్స్ ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు. నీకు ప్రతి విలేజ్లో అక్కడ ఎట్లా ఉందంటే, గ్రామంలో ఒక హెల్త్ సెంటరు, ఒక రైతు భరోసా, ఒక మంచి స్కూలు, సచివాలయంలో ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ఉన్నాడు. డెలివరీ సిస్టమ్ ఎఫిషియెంట్గా ఉంది. దారుణంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు వాలంటీర్లను ఇప్పుడు 10,000 ఇస్తామని ఎందుకు అంటున్నారు? సింపుల్, అదొకటే ఆయన ఒప్పుకున్నట్టు. ఈయన అలాగే మరి కొడాల నాని గారి పరిస్థితి ఏంటి సార్? కొడాలి నాని ఖచ్చితంగా గెలుస్తాడు. సైలెంట్ అయిపోయాడుగా. ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు వార్ అవన్నీ చూడండి. నామినేషన్కు లక్షల మంది పోతేనో 1,000 మంది పోతేనే గెలుస్తారనేది కొడాలి నాని ఇంకొకరా అనేది కాదు అక్కడ. ఇట్ ఈజ్ ఓన్లీ జగన్. ఎవ్రీబడి ఈజ్ ఓటింగ్ ఫర్ జగన్, నాట్ ఫర్ క్యాండిడేట్. ఇప్పుడు పెర్రి నాని గారి అబ్బాయికి ఫస్ట్ టైం కదా సార్ ఎమ్మెల్యేగా? అదే ఎవరైనా కూడా, ఈవెన్ ఇన్ కడప 10 పీపుల్ ఉన్నారు. కడప 10 పీపుల్ కూడా దే ఆర్ నాట్ సీయింగ్ ఎనీ ఇండివిజువల్ క్యాలిబ్రిటీ, దే ఆర్ సీయింగ్ జగన్. అట్లాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జగన్ చూస్తుంది. క్యాండిడేట్ ఎవడా అనేది క్యాండిడేట్ తర్వాత వచ్చిన తర్వాత జగన్ మార్చుకుంటాడు. వాళ్ళకి కావాలంటే ఏదన్నా వాళ్ళని కరెక్షన్ చేసుకుంటాడు అనేది వాళ్ళకి తెలుసు ప్రజలకి. దే వాంట్ టు గో ఫర్ ఓట్ జగన్. హిందూపురం నుంచి బాలకృష్ణ గారు బాలకృష్ణ కూడా ఓడిపోతాడు. ఈసారి ఏమన్నా ఒక విచిత్రమైన విషయం జరగవచ్చు. లోకేష్ గెలవచ్చు మంగళగిరి. వాళ్ళ ముగ్గురు మార్జినల్ ఉంటుంది అంతే. రీసెంట్గా జగన్ గారి మీద దాడి ప్రతిపక్షాలు చేసామని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు సార్. ఇది కోడిగా ఏమండి, ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇప్పుడు కన్ను కాడ దెబ్బ తగిలింది, ఇంకొక అతనికి ఇద్దరి దగ్గర తగిలింది. ఒకరికి కాదు, ఇద్దరికి దెబ్బ తగిలింది. అదే సార్, ఇద్దరికి ఎలా తగిలింది అని చెప్పేసి అడుగుతున్నారు. అవును, రాళ్ళతో కొట్టినప్పుడు ఇద్దరికి తగలచ్చుగా. ఒకే రాయి అంటున్నారు కదా సార్. ఒకే రాయి అనొచ్చు అనుకుంటే ఇప్పుడు ఈడ తగిలి అటు బాగుండొచ్చు, లేకుంటే 2 తాళ్ళు తగిలి ఉండొచ్చు. ఎనీవే, బట్ అదేమి వీళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఆడ? అవసరమే లేదు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ పాజిటివ్ ఓటింగ్, దే ఆర్ గోయింగ్ ఫర్ నెగిటివ్ ఓటింగ్. దిట్ ఈస్ ది డిఫరెన్స్. చంద్రబాబు ఏమనుకుంటున్నాడంటే, వైఎస్ఆర్ వ్యతిరేకులంతా నాకు ఓటేస్తారనుకుంటున్నాడు. మేము నా మీద ప్రేమించే వాళ్ళు మాకు ఓటేస్తారని మేము అనుకుంటున్నాం. వీఆర్ పాజిటివ్ ఓట్. అస్సలు లేదు. ఈజ్ వెరీ గుడ్ వర్కర్. మీరు కావాలంటే ఒకరోజు రండి, పులివెందులకు నేను తీసుకెళ్తా. ఈ వేకప్ బై 5 o'clock, ఈ విల్ బి టిల్ 9 o'clock ఇన్ పబ్లిక్. ప్రతిరోజు ప్రజా దర్బార్ అనిపిస్తాడు, ప్రతిరోజు ఉంటాడు. ఇప్పుడు ఎలక్షన్ అని కాదు, నాన్ ఎలక్షన్ టైంలో కూడా 100%. మీకు నేను ఒక కారణం ఎవరైనా చెప్పమని నేను డిబేట్ చేస్తాను తెలుగుదేశానికి వచ్చేదానికి. నిన్ను చూశారు కదా ఆయన ఏం మాట్లాడుతున్నాడో, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్, వాళ్ళ భాష ఏమన్నా జనాలకి యాక్సెప్టెన్స్ ఉందంటారా? ఎంతసేపు తిట్టడం తప్పితే ఏమన్నా ఉందా? మేము ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు, నేను ఇది చేశాను, ఇది నచ్చితే నాకు ఓటేయండి అని. అట్లా వాళ్ళు ఒకటి చెప్తున్నారా, జగన్ తిట్టి ఓటు అడుగుతున్నారు. ఎవరు? ఇప్పుడు వాళ్ళు 24 గంటలు ఈయనని తిడితే ఆయన ఒక మాట అనకూడదా? ఇప్పుడు 24 గంటలు సైకో అని అంత తిడుతున్నారు. ఏ జగన్ నువ్వేంటి, నీ కెపాసిటీ ఏందని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా అంటే ఆయన ఎందుకనండి? ఆయన ఈజ్ యంగర్ దాన్ హిమ్. ఆయనకు యూత్ బ్లడ్ ఉండదా అని ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఉందా? 3 పిల్లలు ఉన్నారా లేదా? అంటే అది కరెక్టా చెప్పండి? మన హిందూ వ్యవస్థలో అది కరెక్టా?
ఆ? హిందూ వ్యవస్థలో మనం ఒక ఏకపత్ని అది ఏదో అంటారు కదా, మళ్ళీ అది మన హిందువులో ఉంది. రాముడు ఎందుకు అన్ని అదే మనకు ఆదర్శం. మనం జై శ్రీరామ్ అంటున్నాం, జై శ్రీరామ్ అంటున్నాం. అటువంటి బీజేపీ పక్కన పెట్టుకోవచ్చా? జగన్ను దాడి తట్టుకోలేక ఏదో ఒకటి కోర్టుల ద్వారా లేకుంటే ఈ బీజేపీ గవర్నమెంట్ ద్వారా ఆఫీసర్స్ను ఇట్లా మార్చి జగన్ ఇబ్బంది పెట్టడానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, కానీ బీజేపీ వల్ల ఓట్లు వస్తాయని కాదు వాళ్ళు పెట్టుకుంది. వైఎస్ సునీతమ్మ గారు అని ప్రెస్ మీట్లు పెట్టి అన్ని మీటింగ్స్ పెట్టి మా డాడీకి న్యాయం చేయమని అడుగుతున్నారు. అది ఇప్పుడు అది ఇట్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సిబిఐ ఏం తీసుకోకూడదు. ఇప్పుడు వాళ్ళే ఉన్నారు కదా, బీజేపీ ఇప్పుడు వాళ్ళందరూ అలయన్స్ కదా. బీజేపీ ఎందుకు ఇప్పుడు ది మ్యాటర్ ఈజ్ ఇన్ ద కోర్ట్ అండ్ సిబిఐని ఎందుకు వాళ్ళు ఇది చేయొచ్చు కదా. సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కదా, వాళ్ళని కరెక్ట్గా న్యాయంగా తొందరగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయమని ఎందుకు అడగకూడదు బీజేపీ? సొంత కుటుంబానికి న్యాయం చేయండి సీఎం అని న్యాయం చేయలేదని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు అది జరిగింది, ఇంతవరకు తేల్చాల్సిన వాడు గవర్నమెంట్గా సిబిఐకి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశారు కదా. సునీతమ్మ గారు ఆవేదన అంతా న్యాయం చేయమని అడుగుతున్నారు. ఆమె న్యాయం చేయమని అడగడంలో తప్పు లేదు, కానీ చంద్రబాబు నాయుడిని అండ్ కోన్ కలవడం తప్పు. కలవడం కాదు, వాళ్ళతో తిరుగుతుంది. దస్తగిరిని వెనక పెట్టుకోవడం తప్పు. ఆయన నేనే మర్డర్ చేసిన అని చెప్పిన వ్యక్తిని వెనక పెట్టుకుంటే తప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్.